హాయ్ అండి, నేను సాలిడ్ స్టేట్లో సెకండ్ వీడియో చేస్తున్నాను. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, క్రిస్టల్ లాటిస్ అండ్ యూనిట్ సెల్ మీద నెక్స్ట్ వీడియో చేసుకుందామని. ఓకేనా? వాట్ ఈస్ meant బై క్రిస్టల్ లాటిస్? ద రెగ్యులర్ రిపీటింగ్ పోర్షన్ ఆఫ్ కన్స్టెంట్ పార్టికల్స్ ఇన్ 3-dimensional స్పేస్ ఈజ్ కాల్డ్ క్రిస్టల్ లాటిస్. అంటే మనం ఈ విధంగా అరేంజ్ చేస్తే, అంటే కన్స్టెంట్ పార్టికల్స్ని ఈ విధంగా 3 dimensions అరేంజ్ చేస్తే ఏమంటారు అంటే క్రిస్టల్ లాటిస్ అంటారు. దీన్ని క్రిస్టల్ లాటిస్ అంటారు. క్రిస్టల్ లాటిస్ లో స్మాలెస్ట్ పోర్షన్ ఏమని పిలుస్తారు అంటే యూనిట్ సెల్ అంటారు. సపోజ్ ఈ పోర్షన్ కన్సిడర్ చేసుకోండి. ఈ పోర్షన్ నేను తీసి ఇక్కడ ఇలా విడిగా రాశాను. సో దిస్ పోర్షన్, ద స్మాలెస్ట్ పోర్షన్ విచ్ వెన్ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్ టు గివ్ ద ఎంటైర్ క్రిస్టల్ ఈజ్ కాల్డ్ ఏమంటారు అంటే యూనిట్ సెల్ అంటారు. యూనిట్ సెల్ ని మనం డిఫైన్ చేయాలి అంటే కొన్ని పారామీటర్స్ కావాలి. ఏంటంటే ఆ పారామీటర్స్ ఏబిసి. ఈ ఏబిసిని ఏమంటారు? ఎడ్జ్ లెంత్ అంటారు. అలాగే ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామాని ఏమంటారంటే యాంగిల్స్ అంటారు. అంటే మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, అలాగే ఆల్ఫా బీటా గామా వాల్యూ తెలిస్తే అది ఏ టైప్ ఆఫ్ యూనిట్ సెల్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ లాటిస్ సెల్స్ ని మనం లాటిస్ పాయింట్స్ ని జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే జామెట్రీ ఆఫ్ ద క్రిస్టల్ అనేది వస్తుంది. సో టైప్స్ ఆఫ్ ద యూనిట్ సెల్స్. యూనిట్ సెల్స్ ఆర్ మెయిన్లీ 2 types. ఏంటి అంటే ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అండ్ సెంటర్డ్ యూనిట్ సెల్స్. ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అంటే లాటిస్ పాయింట్స్ ఓన్లీ ఎట్ కార్నర్స్. లాటిస్ పాయింట్స్ ఎక్కడ ఉండాలంటే ఓన్లీ ఎట్ కార్నర్స్. ఎన్ని కార్నర్స్ ఉన్నాయి మనకి? ఇదిగోండి చూడండి, ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 8 కార్నర్స్ ఉన్నాయి. సో లాటిస్ పాయింట్స్ ఓన్లీ ఎట్ కార్నర్స్ లో ఉంటే అటువంటి యూనిట్ సెల్స్ ఏమంటారు అంటే ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అంటారు. సెంటర్డ్ యూనిట్ సెల్స్. సెంటర్డ్ యూనిట్ సెల్స్ ఆర్ 3 types. వాట్ ఆర్ దే? ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్స్, బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్స్ అండ్ ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్. సో ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ మీన్స్ లాటిస్ పాయింట్స్ ఎట్ ఫేస్ సెంటర్స్ అండ్ కార్నర్స్. వాట్ ఈస్ meant బై ఫేస్ సెంటర్? ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? సపోజ్ మనకి ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, ఇది ఒక ఫేస్, ఇదొకటి, అలాగే ఇదొకటి, మొత్తం 6 ఫేసెస్ ఉన్నాయి. సో ఫేస్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఫేస్ సెంటర్స్ ప్లస్ ప్రతిదానికి ఏముంటాయి? 8 కార్నర్స్ ఉంటాయి. సో 6 ఫేస్ సెంటర్స్ ప్లస్ 8 కార్నర్స్. అండ్ నెక్స్ట్ వన్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్. బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ మీన్స్ లాటిస్ పాయింట్స్ ఎట్ కార్నర్స్ అండ్ ఎట్ వన్ బాడీ సెంటర్. బాడీ సెంటర్ ఎంత ఉంటుంది? బాడీకి మిడిల్ ఓన్లీ 1 point కాబట్టి 1 బాడీ సెంటర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎండ్ సెంటర్ యూనిట్ సెల్. ఎండ్ సెంటర్ యూనిట్ సెల్లో లాటిస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ఆర్ అట్ కార్నర్స్ అండ్ ఎనీ 2 ఆపోజిట్ ఫేసెస్. మొత్తం మనకి ఫేసెస్ ఎన్ని ఉంటాయి అంటే 6 ఉంటాయి. 6లో మనం ఓన్లీ ఎన్ని కన్సిడర్ చేసుకోవాలి అంటే 2 మాత్రమే కన్సిడర్ చేసుకోండి. అంటే ఇది కానీ అదర్వైజ్ ఇది కానీ అదర్వైజ్ ఇది కానీ ఏమైనా ఎనీ 2 మాత్రమే కన్సిడర్ చేసుకోండి. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్. సో మనకి మొత్తం క్రిస్టల్ సిస్టమ్స్ ఎన్ని వస్తాయి అంటే 7 క్రిస్టల్ సిస్టమ్స్ వస్తాయి. ఈ 7 క్రిస్టల్ సిస్టమ్స్లో మనం ఈ 4 యూనిట్ సెల్స్ని అరేంజ్ చేస్తే మనకి మొత్తం పాసిబుల్ వేరియేషన్స్ ఎన్ని వస్తాయి అంటే 14 పాసిబుల్ వేరియేషన్స్ వస్తాయి. వీటిని ఏమంటారు అంటే బ్రేవిస్ లాటిస్ అంటారు. సెవెన్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయి అండ్ 14 బ్రేవిస్ లాటిస్ ఉన్నాయి. ఏబిసి వాల్యూస్ అండ్ ఆల్ఫా బీటా గామా వాల్యూస్ని బట్టి ఆ టైప్స్ ఆఫ్ క్రిస్టల్ ఏంటో చెప్పచ్చు. సో ఫస్ట్ క్రిస్టల్ సిస్టమ్ వచ్చేసరికి క్యూబిక్. దాంట్లో ప్రిమిటివ్, బాడీ సెంటర్, ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్స్ ఉంటాయి. వాటి డిస్టెన్సెస్ వచ్చేసి A = B = C అండ్ ఆల్ఫా గామా బీటా వాల్యూస్ 90 అవుతాయి. అండ్ నెక్స్ట్ టెట్రాగోనల్లో 2 పాసిబుల్ వేరియేషన్స్ ఉంటాయి. ప్రిమిటివ్, బాడీ సెంటర్డ్. అండ్ యాక్సియల్ డిస్టెన్సెస్ వచ్చేసరికి A = B ≠ C అండ్ ఆల్ఫా బీటా గామా 90. ఆర్థోరాంబిక్లో ప్రిమిటివ్, బాడీ సెంటర్, ఫేస్ సెంటర్, ఎండ్ సెంటర్ యూనిట్ సెల్స్ ఉంటాయి. దీంట్లో A ≠ B ≠ C అండ్ ఆల్ఫా బీటా గామా 90. హెక్సాగోనల్లో ఓన్లీ ప్రిమిటివ్ యూనిట్ సెల్ ఉంటుంది. దాని యాక్సియల్ డిస్టెన్సెస్ వచ్చేసరికి A = B ≠ C ఆల్ఫా బీటా 90 గామా 120. ఆర్థోరాంబిక్లో ఓన్లీ ప్రిమిటివ్ ఉంటుంది. A = B = C ఆల్ఫా గామా బీటా ≠ 90. మోనోక్లినిక్లో ప్రిమిటివ్ ఎండ్ సెంటర్ ఉంటుంది. A ≠ B ≠ C అండ్ యాంగిల్స్ వచ్చేసరికి ఆల్ఫా గామా 90 అండ్ బీటా ≠ 90.
నెక్స్ట్ ట్రైక్లినిక్లో ఓన్లీ పాసిబుల్ వేరియేషన్ వచ్చేసి ప్రిమిటివ్ అండ్ యాక్సియల్ డిస్టెన్సెస్ వచ్చేసరికి ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు సి ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అండ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు 90గా ఉంటుంది. మనకి పైన కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చారండి. ఏంటంటే ఆ డయాగ్రామ్స్ అనేవి క్రిస్టల్ సిస్టమ్స్ యొక్క డయాగ్రామ్స్. ఒక్కొక్కటి ఒక్కో షేప్లో ఉంటుంది. ఆ షేప్ మనకి ఏ విధంగా వచ్చింది అంటే ఆల్ఫా బీటా గామా వాల్యూస్ని బట్టి వస్తుంది. లాటిస్ పాయింట్స్ ఎట్ కార్నర్ దెన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ దట్ ఆటమ్ టు దట్ యూనిట్ సెల్ ఈజ్ ఎంత అంటే 1/8. ఒకవేళ మనకి లాటిస్ పాయింట్ అనేది ఇదిగోండి ఇక్కడ కార్నర్స్లో ఉంటే, అంటే ఈ పాయింట్లో ఉంటే, ఈ పాయింట్లో ఉన్నట్టు అంటే ఇక్కడ ఈ లాటిస్ పాయింట్ని రిమైనింగ్ ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి అంటే 8 యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి. అంటే ఒక యూనిట్ సెల్కి ఆ ఆటమ్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది అంటే 1/8. నెక్స్ట్ లాటిస్ పాయింట్ ఎట్ ఫేస్ సెంటర్ దెన్ కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ సెంటర్లో ఉంటే అదిగోండి ఈ పాయింట్లో ఉంటే ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి అంటే 2 యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి. దెన్ కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 1/2. బాడీ సెంటర్లో ఉంటే అంటే బాడీ మధ్యలో ఉంటుంది కాబట్టి మనకు ఓన్లీ కంట్రిబ్యూషన్ ఎంత 1/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ లాటిస్ పాయింట్స్ ఎట్ ఎడ్జ్ సెంటర్ అంటే ఈ పాయింట్లో ఉంటే, ఎడ్జ్ సెంటర్ అంటే ఈ పాయింట్లో ఉంటే రిమైనింగ్ ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి అంటే 4 చేసుకుంటాయి. దెన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఆటమ్ టు దట్ యూనిట్ సెల్ ఈజ్ ఎంత అంటే 1/4. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్స్. దాంట్లో మనం ఏం చెప్పుకున్నామంటే యూనిట్ సెల్స్ 4 టైప్స్ అని చెప్పాం. దాంట్లో ఫస్ట్ వన్ ప్రిమిటివ్ యూనిట్ సెల్. ప్రిమిటివ్ యూనిట్ సెల్ లాటిస్ పాయింట్స్ ఓన్లీ ఎక్కడ ఉంటాయి, కార్నర్స్లో ఉంటాయి. సో కార్నర్స్లో ఉంటే కార్నర్లో ఉన్నటువంటి పాయింట్ని రిమైనింగ్ 8 యూనిట్ సెల్ షేర్ చేసుకుంటాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు 8 కార్నర్స్ ఇంటూ కంట్రిబ్యూషన్ 1/8 దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి 1 ఆటమ్ ఉంటుంది. అలాగే ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ వచ్చేసరికి మనకి లాటిస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే 6 ఫేస్ సెంటర్స్ అండ్ 8 కార్నర్స్లో ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎట్ కార్నర్స్ మనకి 8 కార్నర్స్ ఉంటాయి అండ్ 8 ఇంటూ కంట్రిబ్యూషన్ ఎట్ కార్నర్ 1/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎట్ ఫేస్ సెంటర్స్ మనకి 6 ఫేస్ సెంటర్స్ ఉంటాయి. 6 ఇంటూ ఫేస్ సెంటర్లో ఉంటే లాటిస్ పాయింట్ ఆ యూనిట్ సెల్కి కంట్రిబ్యూషన్ ఎంత అంటే 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 1/2 3 టోటల్ 4 ఆటమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ బాడీ సెంటర్ యూనిట్ సెల్. బాడీ సెంటర్ యూనిట్ సెల్లో లాటిస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే కార్నర్స్లో ఉంటాయి, అలాగే బాడీ సెంటర్లో ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎట్ కార్నర్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 1/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆటమ్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎట్ బాడీ సెంటర్. బాడీ సెంటర్లో ఉంటే ఓన్లీ ఒక యూనిట్ సెల్ మాత్రమే షేర్ చేసుకుంటుంది కాబట్టి 1 ఇంటూ 1 ఆటమ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ ఈజ్ 2. అండ్ లాస్ట్ వన్ ఎండ్ సెంటర్ యూనిట్ సెల్. ఎండ్ సెంటర్ యూనిట్ సెల్లో లాటిస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి కార్నర్స్లో, అలాగే ఎనీ 2 ఆపోజిట్ ఫేసెస్. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎట్ కార్నర్స్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 1/8 1 ఆటమ్ అండ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎనీ 2 ఆపోజిట్ ఫేసెస్. సో ఓన్లీ 2 ఫేసెస్ మాత్రమే, అంటే దీన్ని అట్లా కన్సిడర్ చేసుకుంటే 2 ఇంటూ కంట్రిబ్యూషన్ టు దట్ యూనిట్ సెల్. ఫేస్ సెంటర్లో ఉంటే 1/2 2 క్యాన్సిల్ అయితే 1 ఆటమ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ 4 టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్. నెక్స్ట్ వీడియోలో ప్యాకింగ్ ఆఫ్ ఆటమ్స్ అండ్ డిఫెక్ట్స్ ఇన్ ద క్రిస్టల్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.